హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. అప్పాలండి. నేను దీనికి మనం పాకం పట్టక్కర్లేదు. మనకి పాకం పట్టక్కర్లేదు. నీళ్లు వేసుకోకుండా అప్పాలు ఎలా చేసుకోవచ్చు. చాలా నాళ్ళు ఉంటాయండి మీకు. అంటే ఎక్కువ రోజులు ఉంచుకోవచ్చు. నిలవ బాగుంటాయి, స్వీట్గా బాగుంటాయి. దీనికి మేము బియ్యం నానబెట్టుకోవాలండి. 6 అవర్స్ నానబెట్టుకోవాలంటే 6 గంటలు నానబెట్టుకోవాలి. బియ్యం నానబెట్టుకొని ఇలాగా మిక్సీ చేసుకొని మనం ఇలాగ గట్టిగా నొక్కివ్వాలండి. నొక్కించుకొని మనం అందులో ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఆ నీళ్లు ఒక గ్లాసులో పోసుకొని ఉంచుకొని మనం కొబ్బరి కూర కొద్దిగా కోరుకోవాలి. మనం కోరుకొని అది పక్కన పెట్టుకోండి. అదే ఒక కప్పుతో నేను ఒక లెక్క చూసుకోండి మీరు. నేను 3 కప్పులు పిండి, ఆ తడిపిండి వేసాను. అంటే మనం మిక్సీ పెట్టిన పిండి అరిసెలకి ఎలాగ అడిసి నొక్కేస్తాం అలాగేనండి. దీన్ని 3 కప్పులు పిండి వేసుకొని అందులోనే 1 కప్పు పంచదార అండి. 3 కప్పులు పిండి అయితే ఒక కప్పు పంచదార. మీకు బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, కానీ పంచదార టేస్ట్గా ఉంటుందండి అప్పాలకి. ఇలాగ వేసుకొని మనం కొద్దిగా కొబ్బరి కూర, మనం ఆడుకున్న కొబ్బరి కూర మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువైతే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే అరకప్పు వేసుకున్నాను కొబ్బరి కూర. 1 కప్పు పంచదార, 3 కప్పులు బియ్యం పిండి, అదే మిక్సీ ఆడిన పిండి, తడిపిండి అండి ఇది. అరకప్పు కొబ్బరి కూర వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులో నీళ్లు వేయకుండా మనం కొబ్బరి నీళ్లు ఉన్నాయి కదండి, కొబ్బరికాయ కొట్టిన నీళ్లు, వాటితో కలిపేసుకోవడమేనండి. ఇది కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు చేసుకొని తింటారండి చాలామంది. చల్లదనం, కడుపుకి చల్లదనం, ఇంటికి చల్లదనం అంటారు. మేము చేసుకుంటాం ఇలాగా. చూసారా, మనం కలిపి నీళ్లు వేయలేదు. కొబ్బరి నీళ్ళు వేసుకొని కొద్దిగా కలుపుకున్నాం. అంటే మరీ జారుగా కలుపుకోకూడదండి. మనం పంచదార కరిగి కొలిది ఇలా జారు అయిపోతుంటుంది. అందుకని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి. మనం ముందు గట్టిగా కలుపుకున్నాం అనుకోండి, అది అలా కరిగి కొలిది జారు అవుతుంటుంది. అందులో మనం నెయ్యి వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. రేషన్ బియ్యం అయితే ఇంకా బాగుంటుందండి. ఇది మన డైలీ వాడే బియ్యం, అందుకని ఇలాగ ఉంటాయి. ఇలాగే మనం పిండిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలాగ అప్పాలా నూనె వేడి చేసాక ఇందులో వేసుకొని వేయించుకొని మనం వేగేకండి, మనం అదే గరిటెతో మనం నొక్కేసుకోవాలి. అంటే ఆయిల్ ఏదైనా ఉన్నా బయటకు వచ్చేస్తుంది. ఆయిల్ ఉండదు 2 వంతులు, కానీ ఆయిల్ కానీ పీల్చింది అనుకోండి, మనం అలా నొక్కేసుకోవాలి. అరిసెలకి ఎలా నొక్కుకుంటామో అలా నొక్కేసుకోవాలి. చూసారా, వేగిపోయి ఇవి తీసేటప్పుడు చూసారా అలా నొక్కేసుకోవాలండి. అలాగా ఆ గరిటెతోటి మనం నొక్కున్నాం అనుకోండి, దాంట్లో చిన్న ఆయిల్ ఉన్నా బయటకు వచ్చేస్తుంది. ఆయిల్ అనేది మనకి ఉండదు. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా అప్పాలు రెడీ అయిపోయి. నీళ్ళు వేయక్కర్లేదు, పాకం తీయక్కర్లేదు. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. చాలా బాగుంటాయండి, నిలవ కూడా ఉంటాయి. మీరు ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.